భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోగా దుర్గమ్మ మనతో ఏం చెప్తుంది అంటే, బిడ్డ 1 కాదు 2 కాదు 5 కూడా కాదు 10 కాదు 100 కోట్లు 100 కోట్లమ్మ 100 కోట్లు 20 నిమిషాల్లో నువ్వు అందుకోబోతున్నావు. నీకు నేను అందివ్వబోతున్నాను. ఈరోజు నువ్వు సెలెక్ట్ అయిపోయావు తల్లి. కంగ్రాచులేషన్స్ బిడ్డ. ఎందుకంటే 100 కోట్లు నాకు కావాలి. నేను అడిగినంత డబ్బుని ఈరోజు ఈ దుర్గమ్మ నాకు ఇస్తుందా? కోట్ల డబ్బు ఈ దుర్గమ్మ దగ్గర ఉందా అంటే, ఉంటే ఎలా ఇస్తుంది? గాల్లో నుంచి రాలి పడతాయా, లేదంటే ఆకాశం నుంచి ఊడి పడతాయా? నా మీద వర్షంలా కురిసేలా చేస్తుందా? పైనుండి నా మీదకి డబ్బుల కట్టలను విసిరేస్తుందా? ఎన్ని అనుమానాలు బిడ్డ నీకు. నీ మనసులో ఇలా ఎన్ని అనుమానాలు ఉన్నాయి. నిజంగా ఈ అమ్మ దగ్గర అంత డబ్బు ఉందా? అయితే ఇక్కడ ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు కూడా ఒకేసారి అడుగుతారు, నాకు ఈ సమయంలో 100 కోట్ల డబ్బు కావాలి అని అడుగుతారు. ఇంకొంతమంది 100 కోట్లు రావాలి అంటారు. ఇలా అందరూ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఒకేసారి డబ్బుని అడిగితే అంత డబ్బు ఈ దుర్గమ్మ ఎక్కడి నుంచి తెస్తుంది? అంత డబ్బు ఉందా? ఉంటే ఎలా ఇస్తుంది? ఏ విధంగా ఇస్తుంది? ఎన్నెన్ని ప్రశ్నలు బిడ్డ, ఎన్నెన్ని అనుమానాలు బిడ్డ. ఒక్కసారి దానికి సమాధానం చెప్తాను. అయితే ఖచ్చితంగా 20 నిమిషాల్లో కోట్లకి అధిపతివైతే కాబోతున్నావు. లెక్క పెట్టుకో బిడ్డ అంటూ దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, 20 నిమిషాలమ్మా, 20 నిమిషాలు లెక్క పెట్టుకో, కానీ వదులుకోకు. ఈ అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. దుర్గమ్మ సమాధానం చెప్పే రోజు వచ్చింది అంటే అది ఒక్కసారి మాత్రమే చెప్తుంది, మళ్ళీ మళ్ళీ చెప్పదు. ఇన్ని రోజులకు సమాధానం చెప్పాలి అనిపించింది ఆ తల్లికి. చెప్పబోతున్నాను. నువ్వు కోరింది నీకు అందివ్వబోతున్నాను. నీకే కాదు బిడ్డ, ఈరోజు అడిగిన ప్రపంచంలో అందరూ కలిసి ఒక్కసారి అడిగినా సరే, కోట్ల మంది అడిగినా సరే అందరికీ కోట్లు ఇస్తుందా లేదా, సమాధానం చెప్తుందా లేదా అంటూ నువ్వు దుర్గమ్మనైతే ఈరోజు ప్రశ్నిస్తున్నావు కదా. అలా చాలామందికి కూడా సందేహం ఉంటుంది, అడుగుతూ ఉంటారు. మేము ఇన్ని కష్టాల్లో ఉన్నాం, ఇన్ని బాధల్లో ఉన్నాం, మేము ఈ దుర్గమ్మ మాకు ఎప్పుడు డబ్బులు ఇస్తుందా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అమ్మా అని పిలవగానే ఆ తల్లి వచ్చి మాకు గాలిలో డబ్బు వర్షం కురిపించేస్తుందా, లేకపోతే కట్టలు కట్టలుగా మా ఇంట్లో ఊడిపడేలా చేస్తుందా, లేదంటే మా ఇల్లు ఏదైనా ఉందో అక్కడ పైనుంచి కిందకేమన్నా వచ్చి పడేటట్లుగా చేస్తుందా? ఇలా ఎగతాళిగా కొంచెం కోపంతో, కొంచెం బాధతో, కొంచెం కసితో, ఉక్రోషం పట్టలేక దుర్గమ్మను కూడా నిందించేస్తారు. అంతేకాదు నిందిస్తూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంటుందా, ఇస్తారా, ఎలా ఇస్తారా, గాలిలో వచ్చేస్తుందేమో ఎదురు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి ఒక ఛాలెంజ్ ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నాను తల్లి. ఈ దుర్గమ్మగా 20 నిమిషాల్లో మిమ్మల్ని కోట్లకు అధిపతిని చేస్తాను అంటున్నాను కదా. అది ఏంటో తెలుసుకోవాలని లేదా? ఖచ్చితంగా తెలుసుకోండి. తెలుసుకునేదానికే కదా ఈ దుర్గమ్మ ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చాను. బిడ్డ, నిజంగా 20 నిమిషాల్లో నీ ఆలోచనలు మారుతాయమ్మా. నీ జీవితం మారిపోతుంది, నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, ఆఖరి వరకు కూడా చూస్తే నీకు ఈ మాట ఎందుకు చెప్పాను అన్నది ఈరోజు దుర్గమ్మ మాటలో నీకు అర్థమైపోతుంది. అయితే నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న ఉంటుంది కదా బిడ్డ, ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా కోట్లు కావాలని కోరుకుంటే
ఈ దుర్గమ్మని నేను అందిస్తాను. ఈ దుర్గమ్మ దగ్గర అంత డబ్బు ఉందా అంటే ఆ దుర్గమ్మ దగ్గర అంత డబ్బు ఉంది. ఎలా వస్తుంది అంటే దుర్గమ్మ ఖచ్చితంగా శక్తి స్వరూపుని. దుర్గమ్మ దగ్గర ఎప్పుడూ కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది. ఇక్కడ విను, నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అది నీ దగ్గరకు రావటానికి ఈ దుర్గమ్మ సహాయం చేస్తుంది. ఖచ్చితంగా అన్నింటిలో కూడా శాతం అనేది నేను సాయం చేస్తాను. ఇక నీ మీద నీకు సమస్య ఉండాలి. అతను ఎలా పనిచేస్తున్నాడు, నా సాయి నేను కోరుకున్నది ఎలా అందిస్తాడు, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని నీకు నేను అనిపిస్తుంది. ప్రపంచంలో అందరి జీవితం ఆలోచనలు నీ మీదనే ఆధారపడి ఉంటుంది, భావాల మీద ఆధారపడి ఉంటుంది. తెలుసా బిడ్డ, మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో డబ్బు పరంగా కానీ, ప్రేమ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ప్రతిదీ కూడా నీ చుట్టూ నీకు చుట్టూ ఉన్నది నీ జీవితంలో జరిగి దాని నుంచి చెడులన్నీ కూడా నీలో నుంచి పట్టినట్లే వెళ్ళిపోతాయి తల్లి. అది నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది నీకు ఇష్టం కావాలి అని చెప్పి నీవు నీ సాయిని అందిస్తాను అని చెప్పి ప్రతిదీ అడుగు. అలా ప్రశ్న అడుగు బిడ్డ. అక్కడ అడిగావు కదా, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల జనాభా అందరికీ కూడా అందిస్తుందా లేదా, అందించలేదు. అది చాలా కష్టమైనటువంటి పనిలే, ఆమె దగ్గర ఎక్కడ ఉంటుంది, అది జరిగే పని కాదులే అని అనుకుంటున్నావా? అయితే ఖచ్చితంగా జరుగుతుంది బిడ్డ. ఎందుకంటే ఫస్ట్ ముందుగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను ఏది కోరుకుంటానో, నేను ఏది ఆశపడతానో, నేను చెయ్యాలి అని సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి ఈ దుర్గమ్మ శక్తి తోడుగా ఉంటుంది. సాయి నన్ను ముందుకు నడిపిస్తాడని అపూర్వమైనటువంటి మార్గం నిర్దేశం చేస్తాడు. నా కోసం అనుభవాలను నా మీద నమ్మకం ఉంచావు కదా, ఆ నమ్మకంతో అది సాధ్యమే. నీ ముందు నీకు నమ్మకం లేదు. ఇది నీకు అవుతుందా, జరుగుతుందా, చేయగలనా, ఇది నాకు దక్కుతుందా అని నీకు అందుకోగలవా? ఇన్ని సందేహాలు అనుమానాలు నీ మనసులో ఉన్నప్పుడు నీ సాయి మీద అనుమానాలు రావటంలో, సందేహాలు రావటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. విశ్వాసం ఉంటుందో ఎక్కడైతే అలాంటి వారు ఈ దుర్గమ్మని తప్పకుండా నమ్ముతారు. నమ్మినప్పుడు దుర్గమ్మ తప్పకుండా కోరిన కోరికలను తీర్చేస్తుంది. ఎందుకో చెప్పు, నా బిడ్డ నా మీద తన నమ్మకం అనే భారాన్ని ఉంచారు. తప్పకుండా వాళ్ళ కోసం తీర్చుకొని నా భార్యని నేను సంపాదించుకోవాలి అని ఈరోజు దుర్గమ్మ నీ దగ్గర తహతహలాడుతోంది. నువ్వు నమ్ముకునే భారాన్ని ఈ దుర్గమ్మ మీద వెయ్యి. చూడు, నీ జీవితంలో ఏం లోటు ఉంటుందో అప్పుడు అడుగు. నీకు ఏది అందిస్తానో నువ్వు అడుగు. 30 కోట్లు ఏంటి, ఈ ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం కూడా నీ ముందు పెట్టేస్తాను అని నమ్మకం, నీ మీద నమ్మకం లేదు. ముందుగా నీ మీద నీకు ఒక పట్టు లేదు. నీకు సాధించగలను అన్నటువంటి ఒక ధీమా లేదు. నీ లోపాలన్నీ నీ పెట్టుకుంటావు. సాయిని నిందిస్తూ ఉంటావు. సాయి ఇస్తాడా, ఇవ్వగలడా? ఎంతో కొంతమంది ఆయన దగ్గర అవుతూ ఉంటూ ఎందుతుంది. అది పక్కన పెడితే నీ దగ్గర ఏముందిలే, నా బిడ్డ నమ్మకం ఉంది కదా, నా బిడ్డ నీకు విశ్వాసం ఉంది కదా, నేను చెయ్యగలను అన్న ఒక పట్టుదలతో ఉందా? ఏ పని లేదు. ముందడుగు, ఏం కావాలో నీకు అందిస్తాను. ముందు అడుగుతూనే ఉండు. అయితే నువ్వు ఏం చిన్నది కానీ పెద్దది కానీ నువ్వు ఆశించింది ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అందుతుంది. నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఎంత అడిగినా సరే దుర్గమ్మ నీకు అందించట్లేదు అని నువ్వు అనుకుంటే అసలు ఈ భూమి మీద ఎవ్వరికీ కూడా నువ్వు అసలు జన్మనెత్తేవాడివే కాదు. నువ్వు మనిషి రూపంగా ఈ భూమి మీదకు వచ్చావు అంటే నువ్వు ఏదైతే అడుగుతావో, నమ్మకంతో అడుగుతావో సాయి నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడూ కూడా ఏదైనా సరే మంచిగా ఆలోచిస్తావో పదే సమయం అంటే నువ్వు అనుకునే మాటలే నీ జీవితాన్ని నిర్మిస్తాయి. ఇది నీకు తెలుసా తల్లి? నీ జీవితం ఎలా అంటే అలా ఉంటుంది. నీకు తెలుసా, నాకు డబ్బు సమృద్ధిగా అందుతోంది, సాయి నాకు అన్ని రకాలుగా ఆర్థిక సహాయాలు చేస్తున్నాడు అని ఆలోచన మంచిగా ఒక నకారాత్మక ఆలోచనలో ఉన్నట్టయితే నీ చుట్టూ వాతావరణం అనేది, నీ చుట్టూ నిన్ను మనుషులు చుట్టూ తిరిగే ప్రతి ఒక్కటి కూడా నీకు వచ్చే ఆందోళనలు, ఆలోచన కూడా డబ్బు సంపాదనకు ఎలా కావాలో అలా మారిపోతాయి. ద్వారాలు తెరుచుకుంటాయి, వాటంతట అవే తెరుచుకుంటాయి. నీ ఆలోచనలు ఇక్కడున్న తాళం అవుతుంది. నీ చుట్టూ కూడా పురన్నితం అవుతుంది. నీకు ఎలా కావాలో, ఎంత కావాలో నీకు చెందుతుంది. ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. నీ ఆరోగ్యం మీద నీకు నమ్మకంగా ఉండాలి. నీ కుటుంబ బంధువులతోటి నీకు మంచిగా ఉంటున్నావు కూడా.
నాకు కావలసినవన్నీ జరిగిపోయాయి, కానీ నేను కోరుకున్నవన్నీ కూడా నాకు అందాయా? దక్కలేదే. ఈ విధంగా నా జీవితంలో నా సాయి మీదకి నువ్వు అందించినప్పుడు చెప్పు, ఎంత అద్భుతమైన జీవితాన్ని నువ్వు నాకు ఎందుకు ప్రసాదించావు? హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అని చెప్పి నువ్వు నా బ్యాంక్ అకౌంట్లోకి ₹1,00,00,000 బ్యాలెన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు, నాకు మంచి భార్యనిచ్చినందుకు కృతజ్ఞతలు, నాకు మంచి భర్తనిచ్చినందుకు కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి మంచి మంచి నీకు బంధాలను, మాటలను, మంచి మంచి ఆలోచనలు నీ మనసులో నింపుకొని, మెదడులో నింపుకొని, జీవితంలో అన్నీ కూడా ఇప్పటికే వచ్చేసాయి. నువ్వు కోరుకుంటున్నట్టుగా దక్కింది. ఆ దక్కితే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటావో ఒక్కసారి నువ్వు కలగను ఆనందంతో ఇప్పుడే ఊహించుకొని మెదడులో ఒక ఊహా చిత్రాన్ని రచించుకో. నువ్వు ఇలా గనక నీ జీవితాన్ని ఊహించుకొని చూసి ఆనందపడడం మొదలుపెట్టావంటే, దానికి తోడు నీ కష్టం, నీ తెలివి, నీ ఆలోచనలు అన్నీ తోడయ్యాయి అంటే నీ దుర్గమ్మ అనుగ్రహం తప్పకుండా నీపైన ఉంటుంది. నీ జీవితం నీ కళ్ళ ముందు మారుతుంది. నమ్మకంతో చెయ్యి బిడ్డ. నువ్వు ఏది అడిగినా సరే అది ఖచ్చితంగా దుర్గమ్మ ఇచ్చేస్తుంది. నువ్వు కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు అడిగినా సరే దుర్గమ్మ దగ్గర ఉన్న సంపదలో ఇసుక రేణువులో ఒక రేణువు అనేది నువ్వు అడగంగానే ఇచ్చేస్తుంది. ఖచ్చితంగా నీకు అడుగుతుంది తల్లి, నీ దగ్గర ఇస్తుంది. ఇదంతా కూడా నీ అనుమానం. ఎలా ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది, గాలిలో నుండి ఊడిపడేలా ఇస్తుందా, వర్షం వానలా కురిపిస్తుందా, ఇవే కదా నీ అనుమానాలు. అయితే ప్రతి ఒక్కటి కూడా నీకు ఎలా ఉంటుంది అంటే బిడ్డ, ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, నాకు ఈ పూటకు చాలు ఒక ₹10,000. తల్లి దుర్గమ్మ, నాకు ఇది చాలు, ఒక 5,000 చాలు, ఇవే నాకు చాలు, ఇలా వచ్చాయి బిడ్డ. కష్టపడి తెలివితేటలతో ఆలోచించి కష్టపడు. 100,000, 1,000 కోట్లు సంపాదించవచ్చు. నీ మీద గురి పెట్టు, ఒక లిమిట్ అనేది పెట్టుకో, డబ్బుకు పెట్టుకో, లోటు అనేది లేకుండా ఉంటుంది. ఒక హద్దులో పొడిచావు, దాన్ని జీవితంలో నువ్వు దాటలేవు. హద్దులు దాటి ఉంటే గనక డబ్బు విషయంలో మార్గాలు దాటవు. ఆలోచించినప్పుడే నీ జీవితం ముందడుగు వేస్తుంది. అలానే నీ చెడు ఆలోచన కాదు, తప్పుడు దారిలో వెళ్ళమని కాదు, మోసం చేసినవే కానీ కాదు, ముంచమని కాదు, నలుగురు నీకు నష్టపెట్టమని కాదు, నీ తెలివితేటలు, నీ మనసు, నీ మెదడు, నీ ఆలోచనలు నీపై అన్నీ ఉపయోగించినప్పుడు అప్పుడు డబ్బు దారులు వాతంటే అవే మూసుకుపోతాయి, నీకు స్వాగతం పలుకుతాయి. ఆ దారుల్లో నువ్వు డబ్బు సంపాదించడానికి అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే మానసిక ఎక్కడైతే ఉంటుందో, మనిషి ఎక్కడైతే ఉంటాడో అక్కడ తెలివితేటలు దాచుకోకుండా, తన బుద్ధిని దాచుకోకుండా దాన్ని ఈ దుర్గమ్మ చెంతకు చేరుస్తాడు. ఇక్కడ పెట్టుబడిగా పెట్టి నువ్వు కష్టపడ్డావు అంటే అదృష్టపు దారాలు వాటంతటా అవే తెరుచుకుంటాయి. ఆ ద్వారాలు తెరవడానికి తాళం చెవి ఈరోజు నీకు నేను అందిస్తున్నాను. ఈ సందేశాన్ని ఒక తాళం చెవిగా మార్చుకొని ఈ అదృష్టపు తలుపులని తెరుచుకోమంటున్నాను. నీ చేతిలో నువ్వు 1,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లైనా సరే నీ బ్యాంక్ అకౌంట్లోకి ఈరోజు సాయంత్రం లోపు జమ అవుతాయి, నీ ఖాతాలోకి పడతాయి. దుర్గమ్మ, నిన్ను ఎదుర్కొంటున్నాను. ఈరోజు నిన్ను సెలెక్ట్ చేశాను, నీ పేరుని అదృష్టపు ఖాతాలోకి జమ చేసేసాను. అందుకే ఈ వీడియో నీ కంట పడింది, నీ చెవున పడింది, నీకు అదృష్టంగా మారింది తల్లి. వింటున్నావు కదా, వింటూ వచ్చావు కదా, ఈ దుర్గమ్మ సందేశాన్ని విన్నావంటే అద్భుతంగా నీ జీవితం అనేది